ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడే చూశాను కల్కి మొక్కాలనిపిస్తుంది నాగేశ్వరి గారి కాళ్ళకి. ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ గారు హైట్ ఈ సినిమాలో హైలైట్, వాళ్ళిద్దరు ఫైట్ సూపర్ ఉంది, అదిరిపోయింది. అలాగే ప్రజెంట్ దీపికా పడుకునే ప్రెగ్నెంట్, రొమాన్సీలు లేవు కాబట్టి ఈరోజు గుర్తుకు రాదు నైట్. అలాగే పవన్ కళ్యాణ్ గారికి సన్నం అకిరానంద్ యాక్టింగ్ ఎలా తీశాడు, కమలాసన్ సూపర్ ఉంది బాగా, నిజంగా 3Dలో చూశాను సూపర్. ప్రభాస్ గారికి ఎంట్రీ గేట్ వచ్చేసింది హాలీవుడ్కి. ఇక ఈ సినిమాతో హాలీవుడ్ బద్దలైపోతుంది, అదేనమాట. ఇంకా ఈ సినిమాలో 2 అద్భుతాలు ఉంటాయి. ఒకటి క్లైమాక్స్, రెండోది ఇంటర్వల్ బ్యాంగ్. అలాగే ఈ సినిమాలో మీకు తెలియనిది రాజమౌళి గారు యాక్ట్ చేశారు, అలాగే ఆర్జీవి గారు యాక్ట్ చేశారు, అనుదీప్ గారు యాక్ట్ చేశారు. అన్ని చిన్న చిన్న సీన్లు అయినా సరే సినిమాకి చాలా ఉపయోగపడతాయి వాళ్ళ యాక్ట్ చేసిన సీన్స్ అనమాట. చాలా బాగుంది. హాలీవుడ్ లాంటి గ్రాఫిక్, నిజంగా మనం అనుకున్నాం గ్రాఫిక్స్ ఏమన్నా మరీ డల్ అయిందా అవుద్దా అని అనుకున్నాం. గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్. బాహుబలి తర్వాత అదిరిపోయే గ్రాఫిక్స్ చూసాం మనం. అవెంజర్స్ ఇంటికి వెళ్ళిపోవాలి, అలాగే మిషన్ ఇంపాసిబుల్స్ స్మాష్ అయిపోవాలి. చాలా బాగుంది. ఈస్ కర్ణ సినిమాలో అదరగొట్టేశాడు నిజంగా. ఇంకోటి చెప్పాలి, చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నా. విజయ్ ఎంట్రీ చాలా బాగుంది. విజయ్ ఎంట్రీ బాగుంటుంది, కానీ 2 minutes ఉంటాడు విజయ్ దేవరకొండ, అదరగొడతాడు. ఫైట్ అనమాట, ఫైట్ సీక్వెన్స్.